స్పిరిచువల్ గ్యాదరింగ్ అయితే జరగబోతుంది అన్నట్టు. దాదాపు 40 కోట్ల మంది దాకా వస్తున్నారన్నట్టు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కుంభమేళా, మహాకుంభమేళా జరగబోతుంది. సో ఈ 2025లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు దాదాపు 45 డేస్ వరకు ఈ కుంభమేళా అయితే జరగబోతుంది. 30 కోట్ల మంది వచ్చారంట. సో ఈ 2025లో దాదాపు 40 కోట్ల మంది దాకా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్నట్టు. అంటే దాదాపు ఇతర దేశాల నుంచి అండ్ భారతదేశం నుంచి ఈ కుంభమేళాకి రాబోతున్నారంట. సో అతి భారీ అంటే భారీ స్థాయిలో అయితే పబ్లిక్ అయితే రాబోతున్నారు ఈ కుంభమేళాకి. ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో అయితే జరగబోతుంది. పెద్ద ఫెస్టివల్ ఇది. సో ఇక్కడికి సాధువులు కానీ ఎక్కువ సంఖ్యలో రాబోతున్నారు. సో సాధువులు యాక్చువల్గా పబ్లిక్ ప్లేస్లో తిరగరు అన్నట్టు. సో వీళ్ళు ప్రపంచానికి దూరంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో పీస్ఫుల్గా. సో ఇది స్పిరిచువల్ ఐసోలేటెడ్ అంటారు అన్నట్టు.